తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు రిషికేష్ శాస్త్రి గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మాసాలలో మాఘమాసం ఎంతో శ్రేష్టం అని చెబుతూ ఉంటారు. విశేషంగా ఉంటుంది. పండగలు అంటే ఉత్తరాయణం తర్వాత వచ్చేటువంటి మాసమే కాబట్టి చాలా ప్రత్యేకం అని చెప్తారు. విశిష్టత మాట్లాడదాం. ఖచ్చితంగా ఈ మాఘమాసంలో ఆచరించవలసింది ఏంటో కూడా తెలియచేయండి. మాఘమాసంలో ఖచ్చితంగా శివారాధన చేయడం వల్ల ఖచ్చితంగా శివ సాక్షాత్కారం మనకు లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. మాఘమాసం ప్రారంభానికి ముందే మనకు శివ దీక్షాపరులు నిత్యం కూడా కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే మాఘమాసంలో కార్తీక మాస స్నానం ఎంత పుణ్యం ఇస్తుందో దానికి సరిసమానంగా మాఘమాసంలో కూడా అంత స్నాన పుణ్యం అనేది లభిస్తుంది. ఖచ్చితంగా చేస్తుంటారు. మనం చివరి సంవత్సరము కుంభమేళ చూసాం కదా, అలాగే ప్రతి సంవత్సరం కూడా మాఘమేళ అని కూడా మళ్ళీ అదే స్థలంలో చేయడం జరుగుతుంది. ప్రయాగరాజ్లో మాఘమేళ అని చేస్తారు. అక్కడ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి స్నానం ఆచరించే వారు కూడా ఉంటారు. ఎంతో పుణ్యదాయకము మాఘమాసంలో స్నానము. మీరు అక్కడి స్నానం ఆచరించండి, ఖచ్చితంగా మీరు కూడా శుభ సాక్షాత్కారం అనేది పొందుతారు. నియమాలు అంటూ ఏమన్నా ఉంటాయండి? ఎందుకంటే ఒక మాసంలో ఆహార నియమాలు కొన్ని చెబుతూ ఉంటారు. మాఘమాసంలోనే మనకి చివరిలో శివరాత్రి కూడా వస్తుంది. అంటే ఇన్ని విశేషాలు ఉన్నాయి కదా, తెలియచేయండి. మాఘమాసం ఎంతో విశిష్టదాయకం. మాఘమాస స్నానం అనేది బ్రహ్మముహూర్తంలో చేయడం వల్ల, సూర్యోదయానికి పూర్వమే చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం అనేది వస్తుంది. మాఘమాసం ఎందుకోసం ఈ స్నానం పుణ్యం ఇస్తుంది అంటే, ఎప్పుడైనా సరే ఎదుర్కొనే శక్తి ఉన్నప్పుడే మనకు ఆ పుణ్యం అనేది గట్టిగా దక్కుతుంది. ఈ మాసంలో అందరూ చూడండి, చాలా మంది 9 గంటల వరకు పడుకుందాం, 10 గంటల వరకు పడుకుందాం, ఈ చలికి తట్టుకోలేకపోతున్నాం అనుకుంటాం. కానీ శారీరకంగా నిన్ను దృఢంగా చేసే మాసమే ఈ యొక్క మాఘమాసము. ఆ చలిని ఎదుర్కోగలుగుతావు. నీ లోపల భక్తిని పెంపొందించడానికి గొప్ప మార్గము మాఘమాసము. ఈ యొక్క మాఘమాసం. అలాగే మాఘమాసంలో ఇంకా విశిష్టత గురించి వచ్చినట్టయితే శివరాత్రి. ఏ పండుగ వచ్చిందన్నా చూడండి మీరు ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో ఎన్ని వస్తువులు, ఆహార వస్తువులు తయారు చేసుకోవాలి, చుట్లు చేసుకోవాలా, కారమప్పలు చేసుకోవాలా, భక్షాలు చేసుకోవాలా, ఈ నైవేద్యం చేయాలా, ఆ నైవేద్యం చేయాలని ఉంటుంది. కానీ ఒక్క శివరాత్రి వచ్చేదనుకొని చూడండి, ఏది కూడా ఉండదు, ఏమీ కూడా తినడానికి వీలు లేదు. వీళ్ళైతే చిన్నపిల్లలు కూడా చెప్తుంటాం, ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది, ఈరోజు జాగరణ ఉంటే మంచిది అని మనం చెబుతూ ఉంటాం. మాఘమాసంలో ఆహారానికి తట్టుకోవాలి, చలికి తట్టుకోవాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి. దేవతారాధనకు ఉత్తరాయణ కాలము ఎంతో పుణ్యదాయకము. ప్రతిష్టా కార్యక్రమాలు కూడా ఉత్తరాయణ కాలంలోనే దేవతా ప్రతిష్టలు ఎక్కువగా కూడా నడుస్తూ ఉంటాయి. అందులో మాఘమాసము ఎంతో విశిష్టమైనది. చక్కగా ఈ మాసంలో చేసుకోవచ్చు. నదీ స్నానం శ్రేష్టమా అండి, సముద్ర స్నానం శ్రేష్టమా? ఏది? సముద్ర స్నానం అత్యంత శ్రేష్టమైనది. కాకపోతే మనకు తెలంగాణ ప్రాంత వాసులకు సముద్రం అనేది చాలా దూరంగా ఉన్నప్పటికీ మనకు నదులు, కృష్ణా నదులు కానీ లేదా గోదావరి మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి నది స్నానము ఉత్తమము. వీలైన వారు ఖచ్చితంగా సముద్ర స్నానం చేసినా కూడా ఎంతో మోక్షదాయకంగా చెప్పడం జరిగింది. ఎందుకోసం సముద్ర స్నాన పుణ్యం అంటే, నదులల్లా కూడా కలిసి వెళ్ళేది ఎక్కడికి అంటే సముద్రము. అన్ని నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క సముద్ర స్నానం చేస్తే అంత పుణ్యం అనేది వస్తుంది. ఈ రోజున చేస్తే మంచిది అలా ఉంటుందా? మాఘమాసంలో ఏ రోజైనా పర్వాలేదు? మాఘమాసం అంతా కూడా పవిత్రమైన మాసము. నెల మొత్తం ఆచరించిన వారు ఇంకా పుణ్యదాయకము. ఎందుకోసం అంటే, శివుడికి చాలా మంది, ఈ విషయం అందరూ కూడా ప్రేక్షకులు కూడా గుర్తుంచుకోవాల్సింది, 41 రోజులు ఎవరైతే నిత్యం కూడా బ్రహ్మముహూర్తంలో లేచి శివాలయం దర్శనం చేసుకుంటారో వాడు ఎంతటి కోరిక కోరినా తప్పక శివుడు నెరవేరుస్తాడు అని చెప్పడం జరుగుతుంది. అందులో శివునికి ఇష్టమైన మాసం మాఘమాసం కాబట్టి ఎవరైతే మాఘమాసానికి ముందే, శివరాత్రి ముందర 41 రోజులు నిష్ఠగా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించి శివ దర్శనం చేసుకోవడం వల్ల తప్పక మనందరి కోరికలు కూడా సిద్ధిస్తాయి. అంటే మహిళలకి కుదరకపోవచ్చు 41 రోజులు వరుసగా, అంటే మరి వారు ఇంట్లోనే ఆరాధన చేసుకోవాలి. ఆ టైంలో ఆరాధన కూడా కుదరదు కాబట్టి మరి ఆ 4 రోజులు తప్పించి, ఆ 4 రోజులు తప్పించి అటువంటి సందర్భంలో మహిళలు, మనం 41 రోజుల ముందర అనుకున్నాం కదా, దానికి ఒక 5 డేస్ బిఫోరే మీరు 46 రోజులు చేసినట్టయితే ఇది ఫలపూర్తి అనేది ఖచ్చితంగా దక్కుతుంది. ఆడవారికి ఆ సందర్భంలో రెస్ట్ ఇవ్వాలి, అంటే వారిని విశ్రాంతిగా ఉంచాలనే నియమంతోనే దేవుడి పూజలు చేయొద్దన్నారు తప్ప మీరేదో అపవిత్రం అనే భావన ఎక్కడా కూడా శాస్త్రం చెప్పబడలేదు. ఆ 4 రోజులు తప్పించి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు. మగవారికి ఈ నియమం లేదు, మగవారు ఖచ్చితంగా 41 డేస్ రెగ్యులర్ గా చేయాల్సిందే. ఖచ్చితంగా మాఘమాసంలో ఇలా చేయటం వల్ల శివానుగ్రహం శివానుగ్రహం తప్పగా సిద్ధిస్తుంది. అన్ని అందించేది ఆయనే కదా.
సర్వేశ్వరుడు, అన్నిటికి కూడా ఆరోగ్యం బాగాలేకపోతే మృత్యుంజయుడు ఆయన్నే, ఐశ్వర్యం కావాలన్న ఐశ్వర్యకారకుడు ఆయన్నే. అన్నిటికి కూడా శివారాధన ఎంతో పుణ్యమైనది. ఎందుకంటే ఏ దేవతకు చూసినా ఒక రూపం అనేది ఉంటుంది. అంటే వినాయకుడు చూసామనుకోండి, బొజ్జ గణపయ్య అంటే ఆయన బొజ్జ ఉంటేనే మనము ఆ విగ్రహాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాం. అలాగే హనుమంతుని చూసినట్టయితే ఆయనకు తోక ఉన్నప్పుడే మనం ఆయన తీసుకోవడానికి ఆయన హనుమంతుడిగా మనం యాక్సెప్ట్ అనేది చేస్తాం. రాముడు అంటే కోదండం, విష్ణుమూర్తి అంటే సుదర్శన చక్రం అంటారు. కానీ శివుడు ఏ విధంగా ఉంటాడు? లింగాకారంగా ఉంటాడు. ఈ విషయము ఎంతో గొప్పది. మనం ఈ విషయం మాట్లాడుకుంటున్నామంటే ఎందుకోసం అంటే అందరూ కూడా ప్రతినిత్యం ఏం చెప్తుంటారు, శివస్య అభిషేక ప్రియ, శివునికి అభిషేకం ఇష్టమని చెంబులు పోస్తుంటారు, నీళ్ళు ఈ బిందెలు బిందెలు గుమ్మరిస్తూ ఉంటారు. కానీ మీరు ఒకటి గమనించండి, మనం ఎంత మంచి నీళ్ళు తెచ్చినా అన్నిటికంటే పవిత్రమైనదే గంగా నది. ఆయన శిరస్సు మీదనే ఉంది కదా, శివుడి యొక్క శిరస్సు మీదనే గంగా నది జటాజూటంన ఉండడం జరుగుతుంది. అయినా అభిషేకం ఎందుకోసం ఇష్టం అంటే వచ్చినది ఏది శాశ్వతం కాదు. నువ్వు నీళ్లు పోయి పోతుంది, పాలు పోయి పోతుంది, పెరుగు పోయండి వెళ్తుంది. అంటే మన జీవితంలో వచ్చేటివి కూడా ఈ రోజున్న కష్టము శాశ్వతం కాదు, ఈ రోజున్న ఐశ్వర్యము శాశ్వతం కాదు, ఈ రోజున్న దుఃఖమైన సుఖమైన ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్పడమే ఈశ్వర తత్వము. మరి చివరిగా ఏది మిగులుతుంది? అక్కడ శివుడు మాత్రమే స్థిరంగా ఉంటాడు. మనిషికి కూడా ఏమి మిగులుతుంది? చివరికి పేరు మాత్రమే. మనం ఒక మనిషి చనిపోయాక ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే ఏమంటాం? అతని యొక్క పేరు మాత్రమే, అతని మంచి పనులు చేశాడు లేదా ఈ చెడ్డ పనులు చేశాడని మాత్రం మాట్లాడుతుంది. ఎంత సంపాదించాడు, ఏం చేశాడు అదంతా కూడా ఎవరు కూడా గుర్తించరు. అదేవిధంగా శివుడు లింగాకారం నుండి ఇదే దొరుకుతాడు. ఏది శాశ్వతం కాదు, ఒక పుణ్యము మాత్రమే శాశ్వతము, దానికే నువ్వు ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉంటాడమ్మా. వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.